హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే లక్ష్మి అలా చూస్తూ రెడీ అవుతూ ఉంటుంది కదా. ఇక అప్పుడే కనకంని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది, రాణి చూసావా నువ్వు ఎంత అందంగా కనిపిస్తున్నావు, నేను ఇలా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అని అంటే దీనికి కూడా తొందరగా పెళ్లి చేసి ఇవ్వాలి, తొందరగా ఇది వెళ్ళిపోతుంది అని చెప్పగానే అవును తొందరగా నాకు పెళ్లి చేసేయండి పెద్దమ్మ, నేను ఉండలేను వెళ్ళిపోతాను అంటే చూసావా నువ్వు పెళ్ళయి కూడా భర్తతో ఉండటానికి ఆలోచిస్తున్నావు, కానీ ఇది చూడు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోదామా అని ఎదురు చూస్తుంది అని చెప్పగానే ఇక అప్పుడే అందరూ నవ్వుతూ ఉంటారు. ఇక అప్పుడు రాణిని చూస్తూ చూడు దాన్ని చూడు నువ్వు కూడా అలా ఉండాలి అని అంటే అప్పుడు లక్ష్మి చాలా సైలెంట్గా బాధగా ఆలోచిస్తూ ఇంకా కూర్చొని ఉంటుంది. ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది రాణి, అయితే ఇప్పుడు మన కనకం కూడా అలాగే ఉంటుందిలే పెద్దమ్మ, కొంచెం సిగ్గుపడుతుంది అంతే అని చెప్పగానే ఇక అప్పుడే లక్ష్మి అలాగే బాధగా విహారి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వెంటనే పద పద నువ్వు అల్లుడి గారితో సరదాగా ఉండాలి, నిన్ను చూస్తుంటే నాకైతే అనుమానంగా ఉంది అని గౌరీ అంటుంది. వాళ్ళ అమ్మ అలా అనేసరికి లక్ష్మి ఆలోచిస్తూ చూస్తూ ఇంకా అలాగే విహారిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. విహారి ఏమో ఇంకా లక్ష్మి తను అలా ఉండటంతో విహారిని లక్ష్మి వాళ్ళ నాన్న రెడీ చేస్తారు. అల్లుడు గారు మీరు మాకు గౌరవం ఇచ్చి ఇక్కడే ఉన్నందుకు మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని లక్ష్మి వాళ్ళ నాన్న చెప్పగానే విహారి అయ్యో అదేం లేదండి మీ సంతోషమే మాకు కావాలి కదా అని అంటాడు. ఇక్కడేమో అంబిక సీరియస్గా ఆలోచిస్తూ సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్ ఏమో ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటాడు, కార్ తీయబోతూ ఉంటాడు. కార్ తీస్తూ ఉన్న సమయంలోనే సుభాష్ అలా వెళ్ళిపోయి ఇంకా కార్ తీస్తూ ఉంటే అంబిక ఫోన్ చేస్తుంది. అంబిక చెప్పు అంబిక అని ఫోన్ లిఫ్ట్ చేసి అంటాడు. ఇక అప్పుడే అంబిక ఇలా అంటూ ఉంటుంది, సుభాష్ అసలు రోజు రోజుకి చాలా విషయాలు తెలుస్తున్నాయి, చాలా అనుమానాలు వస్తున్నాయి సుభాష్ అని అంటే దేని గురించి మాట్లాడుతున్నావు అంబిక అని అంటే విహారి గురించి. మరి మొన్న ఇలా చేశాడు కదా, ఇక్కడికి వచ్చాడు, ఆ తర్వాత మళ్ళీ విజయవాడ అన్నాడు, ఎక్కడెక్కడికో వెళ్తున్నాను, కొత్త బ్రాంచ్ల పేర్లు చెప్తున్నాడు, అసలు తన మీద చాలా అనుమానంగా ఉంది, మేము ఇక్కడికి వచ్చాం, తను ఇక్కడికి ఎందుకు వచ్చాడు, అసలు ఏదో పెద్ద రీజనే ఉంది, కానీ ఆ విషయం మనకి తెలియట్లేదు, ఆ విషయాలు తెలుసుకోవాలి, మనకి చాలా ఉపయోగపడతాయి అని అంబిక అంటే సుభాష్ అంటాడు ఖచ్చితంగా తెలుసుకుంటాను అని అంటే విహారి మన గుప్పెట్లోకి వచ్చాడు అంటే ఆ తర్వాత మనం ఆట ఆడుకోవచ్చు అని చాలా మాట్లాడుతుంది సుభాష్తో. ఇక అప్పుడు సరే ఈ విషయాలన్నీ తెలుసుకో, సుభాష్ గురించి మనం బయట పెట్టాలి అని చెప్పగానే సరే అంబిక అని చెప్పి సుభాష్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడికి చారుకేశవ వచ్చి అంబికను చూసి అంబిక అని పిలవగానే అంబిక అలా చూసి ఒక్కసారిగా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. అప్పుడు భయపడుతూ చూస్తూ ఉంటే ఏం ప్లాన్ చేస్తున్నావా అంబిక, నువ్వు చేసేవి నాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటే అప్పుడు అంబిక అంటుంది నేనేం చేశాను, నేనేం చేయలేదు బావా అని అంటే నువ్వేం చేశావో నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు చేసే ప్రతి పని నాకు తెలుసు అని అంటే ఏం తెలుసు నీకు అని సీరియస్గా అనబోతుంది. ధైర్యంగా మాట్లాడి నా ముందు దొరికిపోకుండా ఉందామని కవర్ చేద్దాము అనుకుంటున్నావా, అంత సీన్ లేదమ్మా, నువ్వు చేసేవన్నీ ఇక్కడ తెలిసిపోతాయి అని అంటూ అనేస్తాడు. అసలు నీకేం కావాలి చెప్పు అంటే ఇందాక నువ్వు మాట్లాడిందంతా నేను వినేశాను అంటే అవునా ఏం విన్నావు చెప్పు అంటే అది సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తానులే, కానీ ఇప్పుడు నువ్వు అన్నది నాకు తెలుసు, నువ్వు చేసిందంతా నాకు తెలుసు, అది దాని గురించి సమయం వచ్చినప్పుడు పెడతాను, ఇప్పుడు చూడు కొంచెం ఈ వీడియో చూడు అని అంటూ పాత వీడియో చూపిస్తాడు. లక్ష్మికి విహారికి డోర్ పెడుతుంది కదా, ఆ వీడియో చూపించేసి ఇది బయట పడకూడదు అంటే ఏం చేయాలో నీకు తెలుసు కదా అని చారుకేశవ అంటాడు. అప్పుడే సరే ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు అంటే ఊరుకుంటానా, ఇది అది అన్నీ కలిపి చెప్పేస్తా కదా విహారికి అని అంటే ఇక చాలా కోపంగా సరే అని ఫోన్కి డబ్బులు పంపించేస్తుంది. చారుకేశవ వచ్చాయి అని అంటాడు. సౌండ్ వచ్చింది కదా అని అంటూ వెళ్ళబోతే బావా అని అంటూ గట్టిగా అరుస్తుంది. అప్పుడు చారుకేశవ ఏంటంబిక మళ్ళీ డబ్బులు పంపిస్తావా అని అంటే నీ మొహం డబ్బులు ఏం పంపించలే, కానీ మొన్న విహారి ఇంటికి వచ్చాడా అని అడిగితే ఇక చారుకేశవ ఆలోచిస్తాడు. దేనికోసం అడుగుతున్నావు అంటే నిజం చెప్పు బావా, ఇంటికి విహారీ వచ్చాడా, ఇంటికి వస్తే మా దగ్గరికి మీరు పంపించారా అని అడగటంతో అవును ఇంటికి వచ్చాడు విహారీ అని అంటూ చెప్తాడు. బావా నిజం చెప్పు బావా అని అంటూ చాలా ఇంపార్టెంట్ అని అంటే నిజమే చెప్తున్నాను, విహారీ ఇంటికి వచ్చాకనే మీ దగ్గరికి బయలుదేరి వచ్చాడు అని చారుకేశవ చెప్తాడు. చెప్పేసరికి నువ్వేమీ అబద్ధం చెప్పట్లేదు కదా అని అంటే అబద్ధం చెప్పాల్సిన
చెప్పాల్సిన అవసరం నాకేంటి, నాకు ఎలాంటి అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదు అని అంటాడు. ఆ మాట అనేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటారు. సరే అని అంబిక అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతుంది. చారుకేశవ ఆలోచిస్తూ ఇంకా ఇదేదో మనకి పనికొచ్చే విషయం లాగానే ఉంది. విహారీ గురించి ఎంక్వైరీ చేస్తుంది అంటే విహారీ ఏదో చేస్తున్నాడని అర్థం. అయితే విహారీ ఏం చేస్తున్నాడో కూడా తెలుసుకోవాలి మనం, అది మనకి ఉపయోగపడుతుంది అని అనుకుంటాడు చారుకేశవ. ఆ తర్వాత ఇక చారుకేశవ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడేమో విహారీని అలాగే లక్ష్మిని తీసుకొని వచ్చేస్తారు. విహారీ లక్ష్మి ఇద్దరు ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత బెడ్ అన్నీ అరేంజ్ చేస్తారు. అవి దాని మీద కూర్చోండి బావా అని అంటూ రాణి చెప్తుంది. ఆ మాట చెప్పేసరికి విహారీ అలాగే లక్ష్మి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటే, ఏంటి ఇంకా చూస్తున్నారు, అలా కూర్చోండి, బంతాట ఆడాలి కదా అని అంటూ రాణి అంటుంది. అవును బాబు, బంతాట ఆడటానికి కూర్చోండి అని అంటే సరే అనేసి వెళ్ళిపోయి అలా ఎక్కి కూర్చుంటారు. ఇటు పక్కల విహారీ ఇద్దరు కూర్చుంటారు. కూర్చుని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. విహారీ అలా లక్ష్మి వైపు చూస్తూ కంగారుగా ఉంటాడు. ఇక అప్పుడే రాణి బంతి విసురుతుంది. విహారీ బంతి పట్టుకుని టెన్షన్గా చూస్తూ ఉంటాడు. ఏంటి బాబు ఇంకా చూస్తున్నావేంటి, బంతి విసురు అని అంటూ బంతాట ఆడాలి, ఎవరు గెలుస్తారో చూస్తాం అని రాణి అంటుంది. అలా అనేసరికి సరే అని చెప్పేసి బంతిని విహారీ లక్ష్మికి గట్టిగా విసిరటంతో లక్ష్మికి దెబ్బ తగులుతుంది. అలాగే బంతిని పట్టుకుంటుంది. పట్టుకునేసరికి అలాగే చూస్తూ ఉంటే ఇంకా బంతిని చూస్తూ ఉండటంతో తగిలిందా బాగా గట్టిగా కొట్టాడా, మళ్ళీ నువ్వు విసురు అని అంటూ అలా ఆట ఆడిస్తూ ఉంటుంది రాణి. అలా వాళ్ళు బంతాట ఆడుతూ ఉంటారు. ఇక అలా ఆడుతూ ఉంటే ఇంకా రాణి అలాగే విహారీ ఇద్దరు బంతాట ఆడిన తర్వాత ఇంకా అయిపోయింది కదా, మేము లేస్తాము అని విహారీ లేవబోతే అయిపోలేదు, అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా బావా, ఇంకా అయిపోలేదు కూర్చో అని అంటూ చెప్పగానే విహారీ అలా కూర్చుంటాడు. మళ్ళీ లక్ష్మి కూడా అలాగే కూర్చుని ఉంటుంది. ఇక ఇలా అంటూ ఉంటుంది, సరే బావా ఇప్పుడు నేను ఒక పని చేస్తాను ఉండండి అని లోపలికి వెళ్ళి ఒక బిందె నీళ్లు తీసుకొని అక్కడికి వచ్చి మధ్యలో పెడుతుంది. ఇంకా బావా నీ రింగుతి అని అంటే, దేనికి అని విహారీ అంటే, నేను చెప్తాను కదా బావా రింగ్ అని అంటూ చెప్పేసరికి సరే అని ఆ రింగ్ తీసి ఇలా ఇచ్చేస్తే ఇంకా రింగ్ని బిందెలో వేసి ఇప్పుడు ఎవరు గెలుస్తారో చూస్తాను, రింగ్ తీ బావా అనేసి ఇద్దరిని చేతులు పెట్టి ఎవరు గెలుస్తారో చూస్తాను అంటే ఇంకా ఇద్దరు బిందెలో చేతులు పెట్టి వెతుకుతూ ఉంటారు. అలా వెతుకుతూ ఉన్నప్పుడే రింగ్ దొరకదు. విహారీ లక్ష్మి ఇద్దరు నవ్వుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ తీస్తారు ఆ రింగ్ తీసినప్పుడు ఇంకా లక్ష్మి చెయ్యికి రింగ్ దొరుకుతుంది. రింగ్ బయటకు తీసేసరికి లక్ష్మి చూపిస్తే అందరూ నవ్వుతూ హే మా అక్క గెలిచింది అని రాణి అంటూ ఉంటుంది. అలాగా లక్ష్మి రింగ్ చూపించేసరికి భలే గెలిచవే అల్లుడు గారి మీద అని గౌరీ లక్ష్మి వాళ్ళ అమ్మ అంటుంది. ఆ మాట వినేసి లక్ష్మి అలా విహారీ వైపు చూస్తుంది. రాణి అంటుంది, అయిపోయింది మా బావ ఓడిపోయాడు, అక్క గెలిచింది, సరే సరే అయిపోయింది లేవండి అంటే ఇంకా విహారీ లేచి వెళ్ళిపోవచ్చా అంటే, లేదు బావా అప్పుడే వెళ్ళిపోతావా, కాసేపు ఉండు, నీతో ఇంకా ఆట ఆడించాలి కదా అని అంటే, ఇంకా ఎన్ని ఆటలు ఆడిస్తారు, వద్దు చాలు ఇంకా అని విహారీ అంటే, ఇంకా చాలు అంటే ఎలా కుదురుతుంది బావా, ఇంకా చాలు అనకూడదు, ఇంకొక ఆట ఆడాలి మీరు అని అంటూ కళ్ళకి గంతలు కడతాము, మేము అంతా నీకు సపోర్ట్ చేస్తాం బావా, నువ్వు ఇప్పుడు మా అక్కకి చేతులు ఎక్కడున్నాయో వెతకాలి, పట్టుకోవాలి, తను ఎవరో నువ్వు గుర్తుపట్టాలి ఇంతమందిలో అని అంటే సరే అని కళ్ళకి గంతలు కట్టి ఇంకా అలా తిప్పుతారు. ఇక వేరే ఒక అమ్మాయి చేతులు పట్టుకుంటాడు విహారీ, ఇవి లక్ష్మి చేతులు కావు అని చెప్పగానే లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. కాసేపటికి సరే సరే బావా మళ్ళీ తిరుగు అని అంటూ ఇంకా అలా తిప్పుతూ ఉంటుంది రాణి. విహారీ అలాగే మొత్తం అంతా చుట్టూ తిరుగుతూ లక్ష్మికి చూపిస్తూ ఉంటాడు. లక్ష్మిని దొరకనివ్వకుండా వాళ్ళలా గేమ్ ఆడుతూ ఉంటారు. ఇక ఇలాగే గేమ్ కొనసాగుతూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.